హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన సూపర్ 6లో ముఖ్యమైనది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం. గత ఏడాది దీపావళిలో లాంచ్ చేసిన ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు మరో ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం అందని వారికి శుభవార్త అందించింది, మరో అవకాశం కల్పిస్తుంది. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గత ఏడాది దీపావళికి లాంచ్ అయింది. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎవరైనా వివిధ కారణాలతో అప్లై చేసుకోకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీపం 2 పథకం కింద మరో అవకాశం కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం. అంటే మార్చి 31 వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పథకంలో భాగంగా 1.5 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరంతా ఇప్పటికే 91,36,235 ఉచిత సిలిండర్లు బుక్ చేసుకున్నారు. అలాగే 86,60,522 మందికి సబ్సిడీ డబ్బులు జమ అయ్యాయి. ఇక దీనికోసం ప్రభుత్వం 691 కోట్లు విడుదల చేసింది. ఇక కేవలం వైట్ రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందని, వైట్ రేషన్ కార్డు లేకుంటే ఈ పథకం కోసం అప్లై చేయడానికి సాధ్యం కాదని, చాలామంది ధనికులు కూడా వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మరి వీళ్ళు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారా లేదా అనేది స్పష్టత లేదు. మొత్తానికి ఈ పథకం దుర్వినియోగం మాత్రం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అర్హత ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే మార్చి 31 వరకు అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ప్రారంభమై 4 నుంచి 5 నెలలు అయినా ఇంకా చాలామంది అప్లై చేసుకోలేదు. రెండో విడతలో ఇప్పటి వరకు 16 లక్షల మందికి కొత్తగా అప్లై చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.